దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీకెల్లరకు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున శుభములను శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను. ఈ దినము నూతనముగా వచ్చిన విశ్వాసులకు కూడా శుభాభివందనాలు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుడిచ్చిన పరిశుద్ధ సమయమును బట్టి సమయానుకూలముగా మీరందరూ 11:30కి ఇంటికి వెళ్ళిపోతారు. కాబట్టి దేవుని వాక్యం వైపు చాలా జాగ్రత్తగా వినాలని ప్రభువును మనవి చేయుచున్నాను. యోబు గ్రంథము నుండి 31వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదవగా వినియున్నాం. యోబు గ్రంథము నుండి 31వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదవగా వినియున్నాం. నేను ఒక పర్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1-2 వచనాలు. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగు చూచెదను, అలాగును చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలములనున్న సర్వశక్తుని స్వాస్యం ఏమగును. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం వినడానికి వచ్చి ఉన్నాము. దేవుడు ఏం మనతో మాట్లాడుతున్నాడు ఒక్కసారి మనము స్వపరిచయం చేసుకొని, ప్రభా, నా జీవితానికి, నా కుటుంబానికి, మా సంఘానికి ఉపయోగకరమైనటువంటి మాటలు అనుగ్రహించమని ప్రభువాన్ని అడుగుదాం. మాట్లాడిన జీవమగల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఏ హృదయానికి ఏం అవసరమైనదో ఆయన మాట్లాడగల దేవుడు గనక ఆయన వైపు మన హృదయాలు ఉంచుదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడుగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన ప్రేమకు, కృపకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అద్వితీయుడవు, ఆరాధనీయుడవు, ఆత్మస్వరూపుడువు, మా మధ్యలో ఉన్న గొప్ప దేవుడువు, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. హృదయ అంతరింద్రియములు ఎరుగయున్న దేవుడువు, హృదయములు పరిశోధించిన పరిశోధకుడా, మా హృదయముల వైపు మీరు చూడండి. మీ కాయాసకరమైన మార్గములు ఒకవేళ నాయందు మాయందు ఉంటే తండ్రి, వాటిని సరిచేసుకున్న భాగ్యమును దయచేయమని కూడా ప్రార్థన చేయిస్తున్నాను. మీ మెల్లనైన చల్లనైన స్వరము తండ్రి మాకు వినిపించమని కూడా ప్రార్థన చేయిస్తున్నాను. మీరు మాట్లాడితే కదా ప్రభువా మా జీవితాలు సరిచేయబడతాయి. మీరు మాట్లాడితే కదా ప్రభువా మేము ఆత్మీయ స్థితిలో ఏ రీతిగా ఉన్నామో తెలుసుకొనగలము తండ్రి. కనుక మీరు మాట్లాడమని ప్రార్థన చేయిస్తున్నాను. ఇదేనమో మాతో మీరు మాట్లాడబోచున్నందులకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన నీ బిడ్డలెల్లరిని మీ ఆధీనము తెచ్చుకోండి. మా శరీరములను, మా మనస్సులను, మా తలంపులను, చంటి బిడ్డలను మీ ఆధీనము తెచ్చుకొని మాతో మీరు మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ఉచితమైన మహాప్రేమను బట్టి, కృపను బట్టి, పరిశుద్ధుల దేవుడు 8వ నెల 2వ ఆదివారం బట్టి ప్రభువాన్ని గణపరుస్తూ దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి అంశము, ధ్యానాంశము, నేను అలాగున చేయలేను. నేను అలాగున చేయలేను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం ప్రియులారా. విశ్వాసి యొక్క జీవిత యాత్ర ఎలాగుండాలి, విశ్వాసి యొక్క నడవడిక ఏ రీతిగా ఉండాలి, విశ్వాసి యొక్క ఆత్మీయ స్థితిగతులు ఏ రీతిగా ఉన్నవి, ఈరోజు మనతో మాట్లాడబోచున్నాడు దేవుడు. యోబు గారు అంటున్నారు, నేను అలాగున చేయలేను. ఆకాశముందన్న దేవుడు సర్వలోకముపై ఆయన కనుదృష్టి ఉంచి ఉన్నారు. ఎవరెవరు ఏమి చేయుచున్నారో, ఎవరెవరు ఏ రీతిగా నడుచుకొనుచున్నారో
ప్రభువారికి సమస్తము తెలుసు. అయితే దేవుని దూతలు కూడా భూమి యందంతట సంచారము చేస్తూ భూమి మీద జరుగుతున్న ప్రతి వాటిని, ప్రతి ఒక్కరి యొక్క క్రియలు, ప్రతి ఒక్కరి యొక్క నడవడిక, ప్రతి ఒక్కరి ఆలోచనలు దేవుని దృష్టికి తీసుకుని వెళ్ళి దేవుని దూతలు లెక్క చెప్పుచుండెను. అపవాది కూడా దేవుని యొద్దకు వెళ్ళి భూలోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరి లెక్కలు కూడా అపవాది కూడా దేవుని యొద్దకు వెళ్ళి లెక్క చెప్పుచుండెను. ఇక మన లెక్కలు తేలిపోయినట్టే. దేవుడు చూస్తున్నాడు, దేవుని దూతలు చూస్తున్నాయి, అపవాది చూస్తున్నాడు. ఎవరి నుండి మనము తప్పించుకొనలేము. అపవాది దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా, భూలోకములో ఉన్నవారు అందరూ నీవారే అంటున్నావు, బాప్తిసము తీసుకున్న వారు అందరూ నీవారే అంటున్నావు, దేవుని సన్నిధికి వచ్చిన వారు అందరూ నీవారు అంటున్నావు, కానుకలు ఇచ్చిన వారు అందరూ నీవారు అంటున్నావు. చాలా సంతోషం. నిన్ను అంగీకరించిన వారు అందరూ నీవారు అంటున్నావు. కానీ ప్రభువా, వారెవరు నీవారు కాదు. ఎవరంటున్నారు ఈ మాట? అపవాది దేవునితో మాట్లాడుతున్నది. అపవాది భూమి యందంతట సంచారం చేస్తూ ప్రతి ఒక్క విశ్వాస జీవితాన్ని, ప్రతి ఒక్క మానవుడి జీవితాన్ని, ప్రతి ఒక్క నడవడికను పరిశీలించి, ఆయన తట్టు చూచి పరిశీలించి దేవుని యొద్దకు వచ్చి లెక్క చెబుతున్నారు. ప్రభువా, అందరూ నీవారు అనుకుంటున్నావు, కానీ ఎవ్వరు కూడా వారందరూ నీవారు కాదు, వారందరూ నావారే. ఎలా ఎలా అంటూ అపవాది దేవుని దగ్గర మాట్లాడుతున్న ప్రియులారా, ఏమైనా మాట్లాడుతుందో తెలుసా? వారు ఉదయము లేచిన దగ్గర నుండి వారు అబద్ధములు ఆడుచున్నారు, వారు ఉదయము లేచిన దగ్గర నుండి మోసములు చేయుచున్నారు, వారు అన్యాయములు చేయుచున్నారు, వారు అక్రమములు చేయుచున్నారు. వారు ఉదయము లేచిన దగ్గర నుండి వారు హృదయములలో అసూయ ఉంది, ద్వేషం ఉంది, స్వార్థం ఉంది, పగ ఉంది, ఈర్ష్య ఉంది, మత్సరము ఉంది, స్వార్థం ఉంది. ఇవన్నీ ఉన్నాయంటే వారు నావారే కదా ప్రభువా, నీ వారు ఎలా అవుదురు? ఆలోచిద్దాం ప్రియులారా. అపవాది ప్రతి ఒక్కరి యొద్దకు వచ్చి, ప్రతి హృదయం దగ్గరకు వచ్చి, ప్రతి గృహం యొద్దకు వచ్చి, ప్రతి ఒక్క వ్యక్తిత్వం దగ్గరకు వచ్చి పరిశీలించి వీరు నావారు 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 అని చెబుతూ ఉంటుంటే, నీ కొరకు నా కొరకు కల్వరి శిలువ రక్తము చిందించినటువంటి ఆయన హృదయం ఎంతగా గాయపరచబడుతుందో, నీ కొరకు నా కొరకు అని శిలువలో ప్రాణం పెట్టినటువంటి పరిశుద్ధ దేవుడు ఎంతగా వేదన చెందుతున్నాడో. అయ్యో, వీరి కొరకు నా రక్తము చిందించాను, అయ్యో వీరి కొరకు నేను పరమను విడిచి భూలోకాన్ని దిగి వచ్చాను ఆయన వేదన పడుతూ ఉంటుంటే, పరిశుద్ధుడైన దేవుడు తన జీవితముల సంతోషం కొరకు, పరిశుద్ధుడైన దేవుడు తన జీవితముల ఆనందం కొరకు భూలోకములు ఉన్న వారందరిని విడిచిపెట్టు, తరువాత చూద్దాం, వారి లెక్కలు తరువాత చూద్దాం, వారందరిని విడిచిపెట్టిన ప్రభువారు మాట్లాడుతూ, ప్రభువారు ఇప్పుడు అపవాదితో ఒక మాట మాట్లాడుచున్నాడు. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? దట్స్ రైట్. అదే మాట మనల్ని మనం అడుగుదాం ప్రియులారా. ఒకవేళ పరాక సద్గుణ రాజు అనే వ్యక్తిని గూర్చి ఎప్పుడైనా ఆలోచించావా అనే మాట మాట్లాడితే, అంత ఉన్నతమైనటువంటి ఆత్మీయత, అంత ఉన్నతమైనటువంటి ప్రార్థన జీవితము, అంత ఉన్నతమైన భయభక్తుల జీవితము, దేవుని దృష్టికి ఇష్టలుగా, దేవుని దృష్టికి పరిశుద్ధుడిగా, నీతిగా, నిజాయితీగా జీవించే జీవితము నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా? ఎంత ఉన్నతమైన మాట ప్రియులారా. భూలోకం అంతా సర్వే చేయబడుతున్నది. ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి నడవడిక సమస్తము కూడా సర్వే చేయబడుతుంది. అందుకుంటున్నాడు అపవాది, అందరూ నా వారే, వారు ఉదయం లేచిన దగ్గర నుండి ఎవరు కూడా నీతి న్యాయములు లేవు, అందరూ దారి తిప్పుతూ జీవిస్తున్నారు, అందరూ నా వారే అంటే పరిశుద్ధ దేవుడు అంటున్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా? భూమి మీద అతని వంటి వాడెవడను లేడు. బా, ఎంత ఉన్నతమైన జీవితం ప్రియులారా, ఎంత శ్రేష్టమైన జీవితము
యోబుని గూర్చి దేవుడు అపవాదితో మాట్లాడుతున్నాడు. నా సేవకుడు యోబు సంగతి ఆలోచించిదివా? భూమి మీద నువ్వు తిరిగి వచ్చావు కదా, నువ్వు అందరి హృదయాలు పరిశీలించావు కదా, అందరి దగ్గరికి వెళ్ళావు కదా, అందరి నడవకను పరిశీలన చేస్తున్నావు కదా, అందరి సమస్తం గమనిస్తున్నావు కదా. నా సేవకుడైన యోబు సంగతి కూడా నువ్వు ఆలోచించావా? భూమి మీద అతని వంటి వాడెవడను లేడు అనగానే అపవాది ఊరుకుంటాడండి? అపవాది ఊరుకుంటాడా? ఇప్పుడు అపవాది అంటున్నాడు, ప్రభువా, యోబు ఓరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? యోబు ఓరకనే నీ యందు యథార్థత కలిగి ఉన్నాడా? యోబు ఓరకనే నీ యందు పరిశుద్ధుడిగా ఉన్నాడా? నీవు అతను నీవు ఇవ్వవలసిన సమస్తము కూడా ఇచ్చి ఉన్నావు, అతనికి కావలసినవన్నీ కూడా నువ్వు అనుగ్రహించి ఉన్నావు. ఆస్తినిచ్చావు, హోదా ఇచ్చావు, సిరి సంపదలు ఇచ్చావు, పేరు ప్రఖ్యాతులు ఇచ్చావు, మంచి భార్యని ఇచ్చావు, మంచి పిల్లలను ఇచ్చావు, అతనికి కావలసినవన్నీ ఇచ్చావు. అతను నీతిగా ఉండడా? అతను యథార్థంగా ఉండడా? అతను పరిశుద్ధుడిగా ఉండడా? ఒక్క పర్యాయము తీసి చూడు, అతడు నిన్ను దూషిస్తాడు అనగానే ఇప్పుడు పరిశుద్ధుని దేవుడు అంటున్నాడు, యోబు అలాగున చేయడు. ఆలోచిద్దాం ప్రియులారా. ఈ మాట ఆలోచిస్తూ ఉంటుంటే ఈ శరీరం మన గుంసు బొంబు మనకు కనిపించాలి ప్రియులారా. పరిశుద్ధుడైన దేవుడు అంటున్నాడు, యోబు అలాగున చేయడు. దేవునికి యోబు మీద ఎంత నమ్మకం ఉందో ప్రియులారా. దేవుడు యోబు మీద ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని బట్టి మనము చూస్తూ ఉంటుంటే దేవుడు అంటున్నాడు, యోబు ఎన్ని ఉన్నను ఏమి లేకపోయినను అన్ని తీసివేసినను యోబు అలాగున చేయడు. ఇప్పుడు యోబు ఏమంటాడండి, నేను అలాగున చేయలేను. చాలా జాగ్రత్త విందాం. సమయానుకూలమగే మిమ్మల్ని 11:30 మిమ్మల్ని ఇంటికి పంపిస్తాను. చాలా జాగ్రత్త విందాం. దేవుని వాక్యం ప్రియులారా, దేవుడు సాతాను యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశములు, సాతాను యొక్క ఆలోచనలు ఒక్కసారి మన మీద ఉన్నప్పుడు, మన క్రియల వైపు, మన నడవడి వైపు, మన ఆలోచనల వైపు ఉన్నప్పుడు మన గూర్చి ఆలోచించమని దేవుడు చెప్పడానికి అంత ఉన్నతమైన నీతి న్యాయములు కలిగి జీవిస్తున్నామా లేదా? ఒక్క పర్యాయము మనము స్వపరిచయం చేసుకుందాం. దేవుడు అంటున్నాడు, అతడు అలాగున చేయుడు. దేవుడు యోబు మీద ఉన్న నమ్మకమును యోబు ఒమ్మి చేయకుండా అని అంటున్నాడు, నేను అలాగున చేయను. ఏ విషయాలు అలాగ చేయలేదు ప్రియులారా? కొన్ని విషయాలు సమయానుకూలముగా ఒక 3-4 విషయాలు ప్రియులారా సమయానుకూలంగా మనం ధ్యానం చేద్దాం. చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. అందుకతడు, మూర్ఖురాలు మాటలాడునట్లు నువ్వు మాటలాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు. మొదటి విషయం జ్ఞాపకము చేస్తున్నాడు ప్రియులారా. దేవుడు అంటున్నాడు, నా భక్తుడు, నా సేవకుడు యోబు అలాగు చేయుడంటే యోబు అంటున్నాడు, నేను అలాగున చేయ. ఏ విషయం అలాగు చేయను? మొదటి విషయం ప్రియులారా, నా నోటితో దూషించుట అలాగు నేను చేయలేను. నా నోటితో దూషించుట నేను అలాగున చేయలేను. ఐశ్వర్యము ఉన్నను, ఐశ్వర్యం పోయినను, పేరు ప్రఖ్యాతలు ఉన్నను, పేరు ప్రఖ్యాతలు పోయినను, భార్య పిల్లలు కోల్పోయినను, ఆస్తి కోల్పోయినను, సమస్తము కోల్పోయినను, ఏమి కోల్పోయినను, నా శరీరము కృషించిపోయినను, భార్య వచ్చి నన్ను దూషించినను, నేను నా నోటితో దూషించుట అలాగున చేయలేను. చాలా జాగ్రత్త విందాం ప్రియులారా. దేవుడు అపవాది, దేవుని యొక్క ఆలోచనలు, అపవాది ఆలోచనలు ప్రతి ఒక్క మానవుని నోటి పైన ప్రియులారా, నోటి నుండి వచ్చి ప్రతి మాట పైన వారు దృష్టి పెట్టి ఉన్నారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నీ మాటలు ఎలాగున్నాయో, నీ మాటల వలన ఎవరెవరు ఏ రీతిగా బాధపడుతున్నారో, నీ మాటలను బట్టి తీర్పు దినం ఉంటుందని యోబు తెలుసుకొని అంటున్నాడు. చూడండి, నా నోటితో దూషించుట నేను అలాగున చేయలేను. యోబు అంటున్నాడు, నేను నోటిని కాచుకొని ఉన్నాను,
నా నాలుకను కాచుకొని ఉన్నాను, నా పెదవులను కాచుకొని ఉన్నాను అంటే అర్థం ఏంటో తెలుసా? నా నోటిని కాచుకోవడానికి, నా పెదవులను కాచుకోవడానికి, నా మాటలు కాచుకోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? నా హృదయమును శుద్ధి చేసుకొని ఉన్నాను. హృదయము నిండును దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది కనుక నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాడు. నా నోటి నుండి, నా పెదవుల నుండి దూషించుట, అవమానపరుచుట, కించపరుచుట, హేళన చేయుట, నా నోటితో దూషించుట నేను అలాగున చేయలేను. ఆలోచిద్దాం ప్రియులారా. యోబు మాట్లాడుతున్న మాటలు చూడండి ప్రియులారా. ఆ దేవునికి అపవాదికి జరుగుతున్నటువంటి ఆ సంఘర్షణలో, ఆ సంభాషణలో ఒక విశ్వాసం మీద వారి ఇద్దరు దృష్టి ఉన్నప్పుడు యోబు అంటున్నాడు, నేను అలాగున చేయలేను. నా నోటితో దేవుని దూషించుట, నా నోటితో దేవుని అవమానపరచుట, నా మాటలు బట్టి దేవుని కించపరచుట, నా మాటలు బట్టి దేవునికి హేళన చేయుట నేను అలాగున చేయలేను. ఎందుకంటే నా నోటిని కాచుకుంటున్నాను, నా హృదయాన్ని భద్రపరుచుకుంటున్నాను, నా పెదవులను భద్రపరుచుకుంటున్నాను. దేవుడిచ్చిన ఈ నోరు దేవుని కొరకే ఉండాలి. దేవుడిచ్చిన పెదవులు దేవుని స్తుతించడానికి ఉండాలి. దేవుడిచ్చిన పెదవులు దేవుని గణపరచడానికి ఉండాలి. కానీ ఈ నోటితో దూషించుట నేను అలాగున చేయలేను. నా నోటితో నా నిర్దోషత్వాన్ని కాపాడుకోవాలి, నా నోటితో యథార్థతను కాపాడుకోవాలి, నా నోటితో నా భక్తిని కాపాడుకోవాలి, నా నోటితో నా పరిశుద్ధతను కాపాడుకోవాలి. కానీ నోటితో దూషించుట నేను అలాగున చేయలేను. ఒక్కసారి ఇప్పుడు ఉదయం 6కు లేచారు, 7కు లేచారు, దేవునికి వందనాలు. ఎన్ని గంటలు లేచారు? మీకే వందనాలు. ఉదయం లేచిన దగ్గర ఇప్పుడు ప్రియులారా, దేవుని మందిరం రాకముందు ఎన్ని పర్యాయాలు అబద్ధం ఆడాము, ఎన్ని పర్యాయాలు మన నోటి మాట ద్వారా ఇతరులను దూషించాము, మన నోటి మాట ద్వారా ఇతరులతో అన్యాయంగా మాట్లాడాము. జస్ట్ ఈ 4 hours 6 hours లోనే ఒక్కసారి నిన్న వెళ్ళామనుకోండి, దేవునికి వందనాలు. 24 గంటలు కదా, 24 గంటలు ఎన్నో ఉంటాయి. అందుకు అపవాది అంటున్నాడు, భూమి మీద ఉన్న వారందరూ నీవారు 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 అనుకుంటున్నావే, బాప్తిసం తీసుకుని అనుకుంటున్నారే, రక్తంతో కొనబడి అనుకుంటున్నావే, కానుకలిస్తుని అనుకుంటున్నారే, వారెవరు నీవారు కాదు. ఎందుకంటే వారందరూ నావారే. నోటితో దూషిస్తున్నారు, నోటితో హేళన చేస్తున్నారు, నోటితో అబద్ధములు ఆడుతున్నారు, నోటి నిండా అసూయ ఉంది, నోటి నిండా ద్వేషం ఉంది, నోటి నిండా సహోదరుని మీద పగ ఉంది. కనుక వీరందరూ నావారే. కానీ యోబు అంటున్నాడు, నా నోటితో దూషించుట నేను అలాగున చేయలేను. అదండి ప్రియులారా, చూచుతున్న దేవుని దృష్టికి మన మాటలు ఎలాగున్నాయి, మన ప్రవర్తన ఎలాగున్నది, మన మాటలకు ఉద్దేశం ఏదైతే ఉంది, ఒక దినాన తీర్పు తీర్చే దినమున లెక్క చెప్పవలసిన సమయమున లెక్క చెప్పక తప్పదు. గనక యోబు అంటున్నాడు, నా నోటితో దూషించుట నేను అలాగున చేయలేను. తేమానీయుడు ఎలీఫజు యోబు యొద్దకు వచ్చి మంచి మాట మాట్లాడుతున్నాడు. ప్రియులారా, యోబు, నీ మాటల వలన అనేక మంది ఆదరించబడుతున్నారయ్యా. నీ మాటల వలన అనేక మంది కుటుంబాలు నెమ్మది పొందుకుంటున్నాయి. నీ మాటల వలన కృంగిపోయిన వారు, అనేక మంది సమస్యలతో ఉన్నటువంటి వారు బలపరచబడుతున్నారు, ధైర్యపరచబడుతున్నారు. నీ మాటలు వినడానికి తండోలుగా జనములు వచ్చి వారి సేద తీర్చుకుంటూ వారి నెమ్మదితో వారి ఇంట్లోకి వెళ్తున్నాడు. ఎంత శ్రేష్టమైన మాటలు మాడుతున్నావు యోబు. చూడండి, 4వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం యోబు గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. నీ మాటలు తొట్టిల్ల వాణిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాలు గల వారిని నీవేమి చేసేది? తేమానీయుడు ఎలీఫజు మాటలు, యోబు, నీ మాటలు శ్రేష్టత గొప్పదవయ్యా, నీ మాటలు ఉన్నతమైనవి, నీ మాటలు మాట్లాడుతూ ఉంటుంటే అనేక మంది ఆదరించబడుతున్నారు, అనేక మంది సేద తీర్చబడుతున్నారు, అనేక మంది నెమ్మది సమాధానం దొరుకుతుంది. సమస్యలతో కృంగిపోయినటువంటి వారు, బలహీనమైనటువంటి వారు నీ యొద్దకు వచ్చి నీ మాటల వలన వారందరూ ఏమవుతున్నారు? బలపరచబడుతున్నారు, సేద తీర్చబడుతున్నారు. యోబు గారు, నీకు హ్యాండ్స్ అప్ అని చెప్పి తేమానుడు ఎలీఫజు మాట్లాడుతున్న మాటలు.
యోబు అంటున్నాడు, నా మాటలు ఎంత శ్రేష్టమైనవి, నా మాటల ద్వారా అనేక మంది ఆదరించబడాలి, నా మాటల ద్వారా అనేక మంది సేద తీర్చబడాలి, నా మాటలు కృంగిపోతున్న వారు బలపరచబడాలి, కనుక నా నోటితో దూషించుట నేను అలాగున చేయలేను. ఆలోచిద్దాం ప్రియులారా, దేవుడు నోరిచ్చాడంటే అబ్బబ్బబ్బబ్బ, కొంతమంది మరి ఇది కదండి డబ్బాలే దేవునికి వందనాలు. ఏం మాట్లాడతారో తెలియదు, ఎందుకో నోటికి పొదుపు ఉండదు ప్రియులారా, ఇష్టానుసారంగా మాట్లాడతారు, పనికొచ్చిన మాట ఒకటి ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, నీ మాటలు ఎంత 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 నీ మాటను బట్టి ఏ రీతిగా ఉన్నావు చూపిస్తాడు ప్రియుల. మన మాటలు బట్టి మనం ఏ రీతిగా ఉన్నామో దేవుని వాక్యం ద్వారా చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధవని తీర్పు పొందేదువు. చాలా జాగ్రత్తగా ఉంచండి ప్రియులారా. యోబు ఊరకనే మౌనముగా ఉండలేదు, యోబు ఊరకనే శ్రేష్టమైన మాటలు పలకలేదు. యోబు మాటల ద్వారా అనేక మంది సేద తీర్చబడుతున్నారంటే, అనేక మంది ఆదరించబడుతున్నారంటే, అనేక కుటుంబాలు సమాధానం కలుగుతుందంటే, నోటి మాటలు ఎంత శ్రేష్టమైనవో, నోటి మాటలు ఎంత ఉన్నతమైనవో. ప్రభువా, నీవు ఇచ్చిన నోరు నీ స్తుతుల కొరకే, నీవు ఇచ్చిన నోరు నేను కనపరచడానికే, నీవు ఇచ్చిన నోరు నేను ఆరాధించడానికే. ఎందుకో తెలుసా, నా నోటి మాటలు నన్ను నీతిమంతునిగాను, నా నోటి మాటలు నన్ను అపరాధిగా తీర్చబడును. ఆలోచించండి, నీ మాటలే చాలు నువ్వు పరిశుద్ధుడవో అపవిత్రుడవో, నీ మాటలే చాలు నువ్వు భక్తిపరుడవో భక్తిహీనుడవో. అందుకుంటున్నాడు యోబు, నా మాటలు నన్ను నీతిమంతునిగా తీర్చాలి గాని నా మాటలను ఏం చేయకూడదు, అపరాధిగా తీర్చకూడదు. కనుక నా నోటితో దూషించుట నేను అలాగున చేయలేను. ఆలోచిద్దాం ప్రియులారా. అందుకే మాట్లాడినప్పుడు ఎలా ఉండాలండి, మాట్లాడినప్పుడు నిదానం ఉండాలి. నిదానం లేకుండా మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. గోడకి వేసిన సున్నము తిరిగి రమ్మన్న రాదు, పెదవులు దాటిపోయిన మాట తిరిగి రమ్మన్న రాదు. ఎందుకంటే అందుకే ఆచి తూచి మాట్లాడాలి. మనం మాట్లాడుతున్న మాటలు మనకెంతవరకు ఉపయోగకరము, ఎదుటి వారికి ఎంతవరకు మేలుకరము. అందుకే యోబు అంటున్నాడు, నా మాటలు నన్ను నీతిమంతుడుగాను, నా మాటలు నేను చేస్తాయి అపరాధిగా తీర్చును గనుక నా నోటిని నేను కాచుకుంటున్నాను అంటున్నాడు. చూడండి ఎంత చక్కని మాట అంటే, చాలా శ్రేష్టమైన మాటలు ప్రియులారా. ఇటువంటి మాటలు చూడండి, 36 వచనం చూద్దాం. మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. తీర్పు దినమున ప్రతి మాట రికార్డ్ అవుతుంది ప్రియులారా. ప్రతి మాట రికార్డ్ అవుతుంది, ప్రతి అక్షరము కూడా రికార్డ్ అవుతుంది. నీ నోటి నుండి బయటికి వచ్చిన ప్రతి మాట కూడా రికార్డ్ అవుతుంది. నేను అనడానికి లేదు, దేవుడు సాక్ష్యాలతో తీసుకొస్తాడు. ఆ రికార్డు ఉంటుంది. నువ్వు పెళ్లి కూతురైనప్పుడు, కొడుకు తయారైనప్పుడు తీస్తా వీడియో కదండి, అందరిని కవర్ చేయి, అందరూ అక్కడ అవి కూడా కవర్ అవుతాయి. నీ మాటలన్నీ కవర్ అవుతాయి, నీ వేషభాషలన్నీ కవర్ అవుతాయి, నీ నడవడికంతా కవర్ అవుతుంది. చూడండి, విమర్శ దినమున వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి మనం ఏం చెప్పాలి, లెక్క చెప్పవలసి ఉన్నది. అందుకంటున్నాడు యోబు, నా మాటలు ఒక దినాన్న తీర్పులోనికి వచ్చును, నేను నీతిమంతుడను అపరాధిను తీర్చేది నా నోటి మాటలే. కనుక నా నోటితో దూషించుట నేను అలాగున చేయలేను. అందుకంటున్నాడు దేవుడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదవా? భూమి మీద అతను వంటి వాడు ఎవడు లేడు. ఎందుకంటే నోటితో దూషించాడు. శ్రమలు వచ్చినా, అవమానం వచ్చినా, లేవొచ్చినా, అన్ని పోయినా, సిరి సంపదలు పోయినా, ధనము పోయినా, పిల్లల పోయినా, బాధ వచ్చి దూషించినను నోటితో దూషించుట యోబు అలాగున చేయలేదు. ఆలోచిద్దాం ప్రియులారా.
ఒక్కసారి ఆలోచిద్దాం. మన నోటి దేవుడిచ్చిన ఈ పెదవుల నుండి మాట దాటిపోయిందంటే ఎంత ప్రమాదకరమో చూడండి ప్రియులారా. ఎంత ప్రమాదకరం అంటే మన మాటలు మనల్ని ఏం చేస్తాయి? నీతిమంతునిగాను. మన మాటలు మనల్ని ఏం చేస్తాయి? అపరాధులుగా. ఇంకా చూడండి ఏమంటున్నాడు? ప్రసంగి గ్రంథానికి వద్దాం. జ్ఞాని అయిన సొలొమోను అనుభవాన్ని కూడా చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. విస్తారమైన పని పాటలు ఏమొస్తాయి? స్వప్నము పుట్టును. పెక్కు మాటల పలుకువాడు బుద్ధిహీనుడగును. నా మాటలు నన్ను నీతిమంతునిగా తీరుస్తాయి, నా మాటలు ఏం చేస్తాయి? అపరాధిగా తీర్చబడతాయి. ఇప్పుడు అంటున్నాడు ప్రసంగి గ్రంథకర్త జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, నా మాటలు నన్ను బుద్ధిహీనునిగా తయారు చేస్తాయి. ఆలోచించుదాం ప్రియులారా. అందుకంటున్నాడు పరిశుద్ధుడైన దేవుడు ఆకాశమందున్నాడు, మనం ఎక్కడున్నాము? భూమి మీద ఉన్నాము. మన మాటలు ఎలాగుండాలి? కొద్దిగా ఉండాలి, చిన్నగా ఉండాలి, వినయం ఉండాలి, విధేయత ఉండాలి, ఆప్యాయత ఉండాలి, ప్రేమ ఉండాలి, సహోదరుడి పట్ల కనికరం ఉండాలి. ఎక్కడ చూడండి? 2వ వచనం చూడండి. నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుని సన్నిధిలో ఉండి అబద్ధం ఆడుతున్నావంటే, దేవుని సన్నిధిలో ఉండి ఎదుటి వారి మీద నేరం మోపుతున్నావంటే, దేవుని సన్నిధిలో ఉండి అనాలోచనగా మాట్లాడుతున్నావంటే, దేవుని సన్నిధిలో ఉండి పెక్కు మాటలు మాట్లాడుతున్నావంటే, దేవుని సన్నిధిలో ఉండి గర్వముగా మాట్లాడుతున్నావంటే, నీ మాటలు ఒక దినాన్న నిన్ను భక్తిహీనునిగా చేస్తాయి, ఒక దినాన్న నిన్ను అపరాధినిగా చేస్తాయి. కనుక అంటున్నాడు యోబు, నా నోటితో దూషించుట నేను అలాగున చేయలేను. ఆలోచిద్దాం ప్రియులారా. దేవుడు ఎంత నమ్మకం ఉంచాడండి యోబు మీద. ప్రపంచం అంతా పక్కన పెట్టు, వాళ్ళు ఎప్పుడో ఒక దిన మారుతారులే, మారపో తర్వాత చూద్దాం. అనేక మంది పాస్టర్ గారు చెప్తున్నారు, దేవుని వాక్యాలు చెప్తే వీళ్ళ ద్వారా స్వల్పం ద్వారా వాక్యం వస్తుంది, ఎప్పుడో ఒకటి మారుతారు, వారిని విడిచిపెట్టు. కానీ నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా? ఎన్ని ఉన్నాను అన్ని పోయినను అని ఏమి చేయడు? నోటితో దూషించుట అలాగున చేయడు. దేవుడు యోబు మీద ఉన్న నమ్మకము చూడండి. ఎంత నమ్మకం అంటే యోబు ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయడు. ఆ నమ్మకమును బట్టి యోబు అంటున్నాడు, నా నోటితో దూషించుట నేను అలాగున చేయలేను. ఎందుకంటే నా నోటి మాటలు ఒక దినాన్ని నేను చేస్తాయి, తీర్పులోనికి తీసుకొస్తాయి, నన్ను అపరాధినిగా చేస్తాయి, నన్ను భక్తిహీనుడిగా చేస్తాయి. ఎంత జీవితం జీవించి ఇన్ని పేరు ప్రఖ్యాతులు వచ్చి ఊజు దేశమందు మంచి ఉన్నతమైన గొప్ప పేరు ప్రఖ్యాతులు నన్ను ఒక దినాన్న అపరాధివి, నువ్వు భక్తిహీనుడు అంటూ ఉంటుంటే ఇంకా నా బ్రతుకెందుకు అని ఆలోచించిన యోబు అంటున్నాడు, నా నోటితో దూషించుట నేను అలాగున చేయలేను. ఆలోచిద్దాం ప్రియులారా, ఆలోచిద్దాం ఒక్కసారి. ఎందుకంటే స్కూల్లో పిన్ డ్రాప్ సైలెన్స్ అంటాం కదండి. సైలెన్స్ అనడమే కాకుండా ఇంకేం చేస్తాం? ఏం చేయాలండి? నోటికి కదా సైలెన్స్ వేరే, నోటికి తాళం వేరే. టీచర్కి తెలుసు ఆ బాధలు. పిల్లలు అల్లరి చేస్తే వారు కొన్న ఎంత ఎనర్జీ, ఎంత బలహీనత పిల్లలు టీచర్స్ తెలుసు. ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధిలో సమయం పాటించినటువంటి వారు, దేవుని సన్నిధిలో అనాలోచన ఉన్నటువంటి వారు, దేవుని సన్నిధిలో అనాలోచనగా మాట్లాడేటువంటి వారు, వారందరూ నా వారే, నీ వారు కాదు ప్రభు అనగానే ఆ పరిశుద్ధుడైన దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? నోటి మాటతో నేను అతడు దూషించలేదా? ఫస్ట్ వన్ ప్రియులారా, నోటితో దూషించుట నేను అలాగున చేయలేను. రెండవది చూడండి, రెండవది యోబు గ్రంథం 31వ అధ్యాయం చూద్దాం. యోబు గ్రంథము 31వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం.
31వ అధ్యాయము మొదట వచనాన్ని చూద్దాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగు చూచెదను, అలాగు చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ. ఎంత ఉన్నతమైన భక్తిపరుడండి, ఎంత శ్రేష్టమైన భక్తిపరుడండి. యోబుని గూర్చి ఆలోచిస్తూ ఉంటుంటే ఇటువంటి పరిస్థితులు నీతిమంతులు భూమి మీద ఉండబట్టే ఈ భూలోకం ఇంకొనేముందండి, ఇలాగనే ఉంది. ఆ ఇజ్రాయేలు కోపం వస్తే ఎప్పుడు వేస్తారో తెలియదు బాంబు. మొత్తం అంతా ఏమైపోద్దండి, దేవునికి వందనాలు, ఏ బాధ ఉండదు. మొత్తం అంతా ప్రపంచమంతా పరిశుద్ధ గ్రంథమే 666 మీకు చెప్పాను ఒకసారి. ప్రపంచమంతా ఒకటవుతుంది, ఇజ్రాయేల్ దేశం ఒకటవుతుంది అంతే. కానీ దేవుడు విజయం ఇస్తాడు దేవుని ప్రజలకు. కనుక ప్రియులారా, యోబు అంటున్నాడు, చూశారా, నా కన్నులు ఏం చేస్తేని నిబంధన చేసుకుంటేని, నా కన్నులతో ఒక వడంబడిక చేసుకుంటేని, కన్యకుని ఎలాగ చూసేదను, పరస్త్రీని ఎలాగ చూచెదను, చార స్త్రీని నేను ఎలాగ చూచెదను. నా కన్నులతో పరస్త్రీని చూచుట నేను అలాగున చేయలేను. ప్రియులారా, మొదటిది నా నోటితో దూషించుట నేను అలాగుని చేయలేను. రెండవది పరస్త్రీని చూచుట నేను అలాగున చేయలేను. చాలు ప్రియులారా, దేవుడు కన్నులు ఇచ్చింది, దేవుడు ఉన్నతమైనటువంటి నేత్రాలు ఇచ్చింది. ఈ శ్రేష్టమైన నేత్రాల ద్వారా దేవుని వాక్యమును చదవడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని ఆరాధించడానికి, ఈ కన్నుల ద్వారా దేవుని యొక్క కార్యాలు చవి చూడడానికే గాని ఇష్టానుసారమైనవన్నీ చూచుటకు దేవుడు కన్నులు ఇవ్వలేదు ప్రియులారా. అందుకు అంటున్నాడు యోబు, నా కన్నులతో నేనేం చేస్తని ఒక వడంబడిక, ఒక నిబంధన చేసుకున్నాను. పరస్త్రీని, జార స్త్రీని నేను చూడమన్నా చూడను. ముందు నోటితోన దూషించలేదు, రెండవది కన్నులు గురించి మాట్లాడుతున్నాడు. కన్నులతో కూడా చెడు చేయడు, చెడు చూడడు, చెడుగా ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని. జార స్త్రీ నడవడికి ఏంటో నాకు తెలుసు, జార స్త్రీ అడుగులు ఎక్కడికి వెళ్తాయో నాకు తెలుసు, జార స్త్రీ యొక్క తనకు ప్రవర్తన ఏది కూడా నాకు తెలుసు. యోబు అంటున్నాడు ప్రియులారా, ఎందుకు అంటున్నాడంటే జార స్త్రీ తన ప్రవర్తన, తన అడుగులు, తన పాదములు ఎటువైపు పరిగెత్తుదో నాకు తెలుసు కనుక అటువంటి స్త్రీలను చూచుట నా కన్నులతో నేను నిబంధన చేసుకొనిచున్నాను. నేనెప్పుడు కూడా నా కన్నులతో చెడు చూడను, చెడు వైపు నా కన్నులు తిప్పను. ఎందుకంటే జార స్త్రీ, పరస్త్రీ తన అడుగులు మరణము వైపు దారి తీయను. జార స్త్రీ తన అడుగులు పాతాళం వైపు దారి తీయను. జార స్త్రీ తన నడతలు ఏమాత్రం కూడా విచారించదు. జార స్త్రీ తన నడతలు ప్రియులనిచ్చే జీవమనదని ఏమాత్రం ఆలోచించదు. ఎందుకు తిరుగుతాయో, ఎందుకు నడుస్తాయో చూడండి అని అంటున్నాడు. సామెతల గ్రంథం అదే మాట ఉంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయములో, క్షమించిన 5వ అధ్యాయం, సామెతల గ్రంథం 5వ అధ్యాయము 5-6 వచనాలు. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయను, దాని అడుగుల పాతాళమునకు చక్కగా చేరును, అది జీవ మార్గమును ఏమాత్రం విచారింపదు. దానికి తెలియకుండానే కదండి, ఇవన్నీ మనకు అలవాటే. కొంత దూరం వెళ్తూ ఉంటాము, అటు ఎందుకు వెళ్ళామో మనకు తెలియదు, ఇటు ఎందుకు వచ్చామో తెలియదు. ఒక్కోసారి అరే ఇటు ఎందుకు వచ్చానని ఇంకొక వైపు వెళ్తుంటాం కదండి. దానికి తెలియకుండానే దాని పాదములు దాని చాటు ఉండవు, దాని పాదములు దాని ఆధీనములు ఉండవు, దాని పాదములు దాని జీవితములు ఉండవు. ఎందుకు తిరుగుతుందో తెలియదు, ఎటు వెళ్తుందో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు అంటున్నాడు. చూడండి, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. ఇటువంటి స్త్రీల వైపు నా కన్నులతో నేను చూడమన్నా చూడలేను. ఎందుకంటే నా కన్నులతో నేను నిబంధన చేసుకొని ఉన్నాను. పరస్త్రీని, కన్యకను నేను ఎలాగ చూచెదను. ఎంత ఉన్నతమైన జీవితం ప్రియులారా. ఆత్మ చేత, మనసు చేత చేసినవన్నీ కూడా దేవుడు చూస్తాడు గాని నోటితో మాట్లాడిన మాటలు, చూస్తున్న చూపుల ద్వారా చేస్తున్న చేష్టలు ఎవరు కనబడతాయి? మనుషులకు కనబడతాయి, దేవునికి కనబడతాయి. మరి మనుషులు కనబడుతున్న ఈ మాటలు, వినబడుతున్న మాటలు, కనబడుతున్న చూపులు ఎంత జాగ్రత్తగా ఉండాలి.
అంటున్నాడు చూడండి, నా కన్నులతో నిబంధన చేసుకొని చున్నాను, నేను పరస్త్రీని ఎలాగ చూస్తాను. దేవుడు ఒక దినం అంటున్నాడు, ఏమంటాడంటే ఎంత ఉన్నతమైన మాట అంటే చూడ 31వ అధ్యాయంలో, యోబు గ్రంథం 31వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాటలో చూడండి 7వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనములో, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచినగాక చాలండి. దేవుడు నన్ను ఏ త్రాసులో తూస్తాడు? న్యాయమైన త్రాసులు. నా మాటలు ఆ న్యాయమైన త్రాసులో తూచినప్పుడు నా మాటలు పొరపాట్లున్నా ఈజీగా చెప్తుంది, నా చూపులలో పొరపాట్లున్నా ఆ చూపులు వాటి చెప్పేస్తుంది కనుక ఆ న్యాయమైన త్రాసులో తూచినప్పుడు నేను దేవుని ఎదుట నీతిమంతుడిగా నిందారహితుడిగా ఉండాలి కనుక నా కన్నులతో నేను నిబంధన చేసుకొనిచున్నాను. ప్రియులారా, ఆలోచించుదాం ప్రియులారా, కన్నులు ఎంత శ్రేష్టమైనవో, కన్నులు ఎంత ఉన్నతమైనవో. నీ ఆత్మీయతను పతనము చేసేది కన్నులు, నీ జీవితాన్ని పతనము చేసేవి కన్నులు, నీ కుటుంబం చిన్న భిన్నము చేసేది కన్నులు, నీ జీవితాన్ని చక్క పెట్టేది కన్నులు. ఇటువంటి శ్రేష్టమైన కన్నులను ఏ రీతిగానూ ఉపయోగిస్తున్నా యోబు అంటున్నాడు, నా కన్నులతో కన్యకను ఎలాగ చూచెదను. చూడండి, మత్తయి సువార్తలో మాట ఉంది, 5వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అంతే. మరి ఆ స్త్రీని నువ్వు చూచినడు చూపులే, నువ్వు ఏ విధముగా చూస్తున్నావో ఆ చూపు నిన్ను పాపిగా నిలబెడుతుంది, ఆ చూపు నిన్ను వ్యర్థుడిగా నిలబెడుతుంది. ఆ చూపు ఒక దినాన్న న్యాయమైన త్రాసులో నువ్వు నింద ప్రియులారా నువ్వు దోషిగా కనబడతావని మత్తయి గారు మాట్లాడుతున్న మాటలు చూడండి, ఎంత శ్రేష్టమైన మాటలంటే, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు. ఎప్పుడు చూచావో, ఆ చూపులు ఏ మీద ఆలోచించావో, నీ చూపులు ఏ విధమైన చెడు ఉన్నదో అప్పుడే నువ్వు పాపివి. అందుకంటున్నాడు, నా కన్నులతో పరస్త్రీని నేను ఎలాగ చూచెదను, నా కన్నులతో నేను చేసుకుంటుని నిబంధన చేసుకుంటుని. ఆలోచిద్దాం ప్రియులారా, మన నోటితో మన పెదవులతో మనం ఏ రీతిగా ఉన్నామో, మన కన్నులతో మనం ఏ రీతిగా ఉన్నామో లెక్క చెప్పవలసిన సమయంలో, న్యాయమైన త్రాసులో తూచిన సమయంలో మన మాటల గూర్చి మన చూపుల గూర్చి లెక్క చెప్పవలసి వచ్చినప్పుడు మన మాటలు ఎలాగున్నాయి, మన చూపులు ఎలాగున్నాయి. యవనస్తులందరూ బీటెక్ పాస్ అయ్యారు, ఎంటెక్ చదవడానికి యూనివర్సిటీకి వెళ్ళారు, దేవునికి వందనాలు. పాపం ఒక యవనస్తురాలకి జాండే జుత్తు ఉంది. అయ్యో బాబు, యూనివర్సిటీ కదా అందరు నన్నే చూస్తారని చెప్పి ఈ జాండ జుత్తుని ఏం చేసింది, దేవుని కొందరంటే మీకు తెలిసిపోతుంది ఇప్పుడే కదండి, ఆమె డూప్లికేట్ జడను వేసుకొని చక్కగా ఆ యొక్క యూనివర్సిటీలోకి వెళ్తుంది. చక్కగా అందరు చేస్తారు, అందరూ వెళ్తున్నారు. ఎంతలో ఒకడు ఉన్నాడు కదండి, ఎవడో ఒకడు ఉంటాడు కదా, వాడి చూపు ఎవరి మీద పడ్డాది, ఆ జడ మీద పడ్డాది. వాడికి ఒక ఆలోచన, ఏంటి ఆలోచన, నా భార్యకి పెద్ద జడ ఉన్నది, అది వాడు ఆలోచన. నా భార్యకి పెద్ద జడ ఉంది, ఈ జడ గురించి అందరూ చెప్పుకోవాలి, అది ఆయన ఆలోచన. చూశాడు, ఆమెతో మాట్లాడాడు, చక్కగా ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అన్నాడు, తల్లిదండ్రులు ఒప్పించాడు. ఏదో కష్టపడి ఒగ్గానొక్క కొడుకు, తల్లిదండ్రులు బాధపడతారు కదండి, ఏడుతాడేమని చెప్పేసి ఏదో కష్టపడి ఏం చేశారు, పెళ్లి చేశారు. దేవునికి వందనాలు, పెళ్లి అయిపోయింది. ఎవరు బంధువులు వచ్చిన అందరు ఎవరింటికి వెళ్ళిపోయారు. రాత్రి వచ్చింది, దేవునికి వందనాలు కదంటే రాత్రి వచ్చింది. చక్కగా వారిద్దరు గదులు ఏం చేశారు, స్నానం చేయడానికి పెళ్లి కూతురు ముందు వెళ్ళింది. స్నానం చేసినప్పుడు డూప్లికేట్ ఎక్కడ ఉంటుంది తీసి మేక తగిలించింది. ఈమె స్నానంకి వెళ్ళి వచ్చి ఏం చేసిందండి, చక్కగా తన హెయిర్ స్టైల్ టవల్తో తుడుచుకుంటోంది. ఇంతలో పెళ్లి కొడుకు లోపలికి వచ్చాడు. ఎవరు ఎంత చిన్న జుత్తున్నారు అని ఎవరు నువ్వు అనగానే, ఏమండి నేనని పక్కన తిరగగానే ఇవేంటి నీ జుత్తు ఏంటి అన్నాడు.
ఇదే నా హెయిర్ స్టైల్ అంటే, మరి ఆ జుత్తు ఏది అనగా ఎటు చూపిస్తుంది? మేకు వైపు చూపిస్తుంది. అమ్మ నేను ఎంత మోసం చేసావు, నువ్వు నన్ను మోసం చేసావా, నా చూపు నన్ను మోసం చేసిందని నువ్వు వద్దంటే నాకు వద్దని అల్లరి పెట్ట మొదలెట్టాడు. వీళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చేసారు. ఏంటి గొడవ అవుతుందని చూస్తే, అమ్మ నాకు ఈ పెళ్లి కూతురు వద్దంటే, ఇదేంటిరా నువ్వు ఇష్టపడి చేసుకున్నావు, ఆమె చేసుకోబోతే చచ్చిపోతానన్నావు, అందుకే చేసామంటుంటే, అమ్మ ఆమెకి ఎంత ఉంది? చిన్న జడ ఉందమ్మా, పెద్ద జడ ఉండాలి, అందరూ చెప్పుకోలేని చేసుకున్నాను, ఈవిడికి జాండే జుత్తు ఉందా మనగానే. తల్లి ఉంటుంది, ఎవరు మాట్లాడలేకపోతున్నారు. తల్లి అంటుంది, వరే అందాన్ని చూసి ప్రేమిస్తారు, ధనమును చూసి ప్రేమిస్తారు, ఉద్యోగమును చూసి ప్రేమిస్తారు, నువ్వేటి జడను చూసి ప్రేమించావు, బుద్ధి లేకపోసారు అన్న తల్లి. అమ్మ ఏది ఏమైనా నాకేమొద్దు, నాకు ఈ ముద్దంటే వద్దు. ఆ రోజే పెళ్ళయింది, ఆ రోజే పెటాకులయ్యింది. మనము చూచిన దాన్ని బట్టియే మనం ఏమి చూస్తున్నాం ప్రియులారా. మనం మంచిగా చూస్తే అంత మంచిగా కనబడుతుంది, మనము చెడుగా చూస్తే అంత చెడుగా కనపడుతుంది. పచ్చ కామర్లోడికి లోకమంతా అంటే మన చూపులో లోపం ఉంది, మర్చిపోవద్దు ప్రియులారా. ఎదుటివాడిని లోపము లేదు, ఎదుటివాడి ఆలోచన లోపం లేదు, ఎదుటివాడి ప్రవర్తన లోపం లేదు, ఎదుటివాడి నా జీవితంలో లోపం లేదు. మనము చూస్తున్న చూపులో లోపం ఉంది. నీ చూపు కరెక్ట్గా ఉంటే అందరూ నీ కరెక్ట్గా ఉంటారు. నీ జీవితం చెడిపోయి, నీ జీవితం పతనం అయిపోయి, నీ జీవితంలో వ్యభిచారం ఉండి ఎదుటివారు మంచివారు అనుకోవడము ఎలా ఉంటుంది? మన చూపులోనే. ఆలోచించిన ప్రియులారా, మన భక్తునాడు చూడండి ఎంత చక్కని మాట అంటే, ఆవిడ మాట్లాడుతున్న మాటలు ప్రియులారా, ఎప్పుడు పరస్త్రీని నువ్వు చూచి ఉన్నావు, అప్పుడే నీ హృదయమందు ఆమెతో పాపము చేసిన వాడవు. అందుకంటున్నాడు యోబు, నాకు ఇటువంటి పాపము నాకొద్దు ప్రభువా, ఇటువంటి వ్యభిచారము నాకొద్దు. నా కన్నులతో ఏం చేసుకున్నాను? నిబంధన చేసుకున్నాను, పరస్త్రీని నేను ఎలాగూ చూచిదను. ఆలోచించుదాం ప్రియులారా. యోబు అంటున్నాడు, నా నోటితో దూషించుట నేను అలాగూ చేయలేను. రెండోది ఏమంటున్నాడండి, నా కన్నులతో పరస్త్రీని చూచుట నేను అలాగూ చేయలేను. అక్కడే చూడండి, మత్తయి సువార్త 6:22 వచ్చినాం. మత్తయి సువార్త 6:22 దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండుని ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయుండెను. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు. ఆలోచించిన ప్రియ, దేవుడు నీ కన్ను ఇచ్చింది నీ దేహాన్ని వెలుగుగా ఉంచుకోవడానికి, నీ దేహాన్ని మహిమకరంగా ఉంచడానికి, నీ దేహాన్ని కాపాడుకోవడానికి. అంతేగాని కన్ను ఉందా కదని చెప్పి విచ్చలవిడిగా నచ్చినట్టుగా చూస్తూ ఉంటుంటే, ఆలోచించండి, ఒక్క పర్యాయము ఆ చూపును గూర్చి న్యాయమైన త్రాసులో తోసక తప్పదు. ఎందుకంటే ప్రియుల ఎంత చూడండి, నీ కన్ను నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక. నీ కన్ను తేటగా ఉంటే దేహమంతయు, నీ దేహమే దేవునికి ఆలయమని మీరు ఎరగరా? ఈ దేహము దేవుడు మనకిచ్చింది ఆయన ఆలయముగా ఉండడానికి, ఆయన నివసించడానికి. ఇటువంటి దేహాన్ని నీ చూపుల ద్వారా నువ్వు పతనము చేసుకుంటుంటే, చూపుల ద్వారా అపవిత్రపరుచుకుంటుంటే, నీ చూపుల ద్వారా దినదినము దేవునికి దూరపరుచుకుంటుంటే నీ కన్ను చెడిపోయింది కనుక నీ దేహమంతయు చీకటిమయమై ఉండెను. అందుకే యోబు అంటున్నాడు, నేను నా కన్నులతో పరస్త్రీని చూచుట అలాగున చేయలేను. ఎంత ఉన్నతమైన మాట ప్రియులారా. దేవుడు యోబు మీద ఉన్న నమ్మకం. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు అలాగున చేయుడనగానే యోబు అంటున్నాడు, నేను అలాగున చేయలేను. నా నోటితో దూషించుట అలాగున చేయలేను, నా కన్నుతో పరస్త్రీని చూచుట అలాగున చేయలేను. 3వ ధ్యానం చేద్దాం చూడండి ప్రియులు. యోబు గ్రంథము 23వ అధ్యాయం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం. 23వ అధ్యాయము 11వ వచనం. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము అనుసరించి తిని. ఎంతో ఉన్నతమైన మాటలు చూడండి ప్రియులారా. యోబు గారు మాట్లాడుతున్న మాటలు. 3వది, నా పాదములు దేవుని మార్గము విడుచుట
నేను అలాగున చేయలేను. 3 విషయాల ప్రియులారా, నా నోటితో దూషించుట నేను అలాగున చేయలేను, నా కన్నులతో పరస్త్రీని చూచుట నేను అలాగున చేయలేను, నా పాదములు దేవుని మార్గములు విడిచిపెట్టుట నేను అలాగున చేయలేను. మాటలు ఆధీనముందించుకున్నాడు, కన్నుల ఆధీనముందించుకున్నాడు, తన పాదములో తన నడవడిక తన ప్రవర్తన తన ఆధీనముందించుకొని ఆయన మాట్లాడుతున్న మాటలో చూడండి ఎంత చక్కని మాట అంటే, నా పాదములు దేవుని అడుగు జాడలు విడువక నడిచినవి. దేవుని వైపే, దేవుని అడుగు జాడల వైపే, దేవుని ఆజ్ఞలు ఏ రీతిగా చెప్పి ఉన్నావో అని ఏ రీతిగా నడమన్నాడు ఆ రీతిగా నడుస్తానే గాని కుడి ఎడమలకు నేనెన్నడూ తొలగనని. ఎందుకంటే నా అడుగులు దేవుని బండ మీద స్థిరపరచబడినవి, నా అడుగులు దేవునికి సమర్పించుకొని ఉన్నాను, నా అడుగులు నీతి వైపు వెళ్ళాలి, నా అడుగులు యథార్థ వైపు వెళ్ళాలి, నా అడుగులు పరిశుద్ధత వైపు వెళ్ళాలి. కానీ లోకములు ఇటు అటు వైపు, పాపం వైపు, లోకం వైపు పరిగెత్తు. ఎందుకంటే నా పాదములు ఆయన అడుగు జాడలలో విడువక నడిచినవి. నా పాదములు దేవుని మార్గములు విడిచిపెట్టుట నేను అలాగనే చేయలేను. ఎప్పుడేం చెప్పాం మన పాదములకు? ఎప్పుడైనా మన పాదములు చెప్పామా? మన కాళ్ళకు చెప్పామా? కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, శీలమండల నొప్పులు, అన్ని నొప్పులు చెప్తుంటా. ఆ పాదాలు ఎప్పుడైనా చెప్పామా? అయ్యో దేవుడిచ్చిన ఓ పాదములారా, ఓ శ్రేష్టమైన పాదములారా, సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతం మీద సుందరముగా ఉండాలంటున్నామే, అటువంటి సుందరమైన పాదములారా ఎందుకు అటు ఇటు పరిగెత్తుతున్నారు? యోబు వలె దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నామా? దేవుని మార్గం విడిచిపెట్టకుండా దేవుని కొరకు ప్రయాణం చేయడానికి మనం ఇష్టపడుతున్నామా అంటున్నాడు. చూడండి, నా పాదములు ఆయన అడుగు చోట్ల విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము అనుసరించి తిని. ఎంత ఉన్నతమైన మాట ప్రియులారా! నోటితో మాట్లాడుదాం, కన్నులతో మాట్లాడుదాం. ప్రియులు ఉండండి. 3వది, మన పాదములు మన కాళ్ళతో కూడా మనం మాట్లాడు అంటున్నాడు. చూడండి, నా పాదములు దేవుని మార్గములు విడిచి అటు ఇటు తిరగక నా కాలును దేవుని యొక్క బండ మీద స్థిరముగా ఉన్నాయి. మన పాదములు ఎలాగున్నాయి? సామెతల గ్రంథకర్త 6వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనములో జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్న మాటలు చూడండి. 6వ అధ్యాయం 18వ వచనములో, దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. దేని కొరకండి? కీడు చేయుటకు పరుగులెత్తు పాదములు నాకు అవసరం లేదు. ఒక మాట ఉంది మత్తయి సువార్తలో, మాట మనం చదవలేదు, సమయం అయిపోతుంది కనుక. నీ కుడు కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల ఏం చేయమన్నాడు దేవుడు? ఎంతమంది గుడ్డివారు అయిపోతే పడ దేవునికి వందనాలు కదండి. ఎంతమంది గుడ్డివారు కళ్ళు పోగొట్టుకుందామో. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పాదములు నీకు అభ్యంతరంగా ఉంటే ఏమంటున్నాడండి? ఆ పాదములు కూడా తీసివే. ఏమంటున్నాడు చూడండి, మాట్లాడుతున్నాడు, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తి పాదములు నాకు అవసరం లేదయ్యా. అటువంటి పాదము నాకు వద్దు. ఎందుకంటే నా పాదములతో దేవుని అడుగు జాడలు నడవాలి, దేవుని నీతి మార్గములు నడవాలి. నా నడవకను చూచి, నా ప్రవర్తన చూచి అనేక మంది మార్పు పొందాలి. నా నడవడకు చూసి అనేక మంది దేవుని యొద్దకు రావాలి. అనేక మంది నీ నడుస్తున్న మార్గంలో అనేక మంది నడవాలి. అది నా ఆలోచన. కనుక నా పాదములు దేవుని మార్గములు విడుచుట నేను అలాగున చేయలేను. ఎందుకంటే కీడు చేయుట వైపు, పాపం వైపు పరిగెత్తుట నాకు అసహ్యము. దేవుడు యోబు మీద ఉన్న నమ్మకము చూడండి, ఎంత నమ్మకం ఉంచాడంటే నిజంగా ఆ నమ్మకాన్ని యోబు ఉమ్మి చేయలేదు ప్రియులారా. నమ్మకంగా నిలబెట్టాడు. మాటలతో గాని, చూపులతో గాని, ప్రవర్తన ద్వారా గాని దేవుని దూషించలేదు, అవమానపరచలేదు. నీతిగా నిజాయితీగా ఉన్నాడు. చూడండి, యోబు అంటున్నాడు. ఒక మాట చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 13వ అధ్యాయం. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను,
ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుచుకుందును. ఎంత గొప్పవాడండి! ఆయన సన్నిధిలో నా ప్రవర్తన, ఆయన సన్నిధిలో నా నడవడిక, ఆయన సన్నిధిలో నా నడతలు, ఆయన సన్నిధిలో నా పాదములు న్యాయమని రుజువుపరుచుకుందును. అంతేగాని అటు ఇటు తిరుక్కొని దేవుని యొక్క దృష్టిలో నేను అపరాధిగా ఉండడానికి, దేవుని దృష్టిలో నేను అపవిత్రంగా ఉండడానికి, దేవుని దృష్టిలో వ్యక్తులుగా ఉండడానికి నాకు ఇష్టం లేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాటలు ప్రియులారా! మాటతోనైనను, చూపుతోనైనను, ప్రవర్తనైనను దేవుని దూషించలేకుండా అని అంటున్నాడు. చూడండి, నేను అలాగున చేయలేను. ఎంత ఉన్నతమైన మాట ప్రియులారా! అటువంటి శ్రేష్టమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతుండగా ఒక్క పర్యాయము మనల్ని మనము స్వపరి చేసుకొని మనం ఏ రీతిగా ఉన్నాం ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం, సమయం అయిపోతుంది కనుక. యోబు గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం, 27వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం. మీరు చెప్పినది న్యాయమని నేనే మాత్రమును ఒప్పుకొనను, మరణము వరకు నేనెంత మాత్రమును యథార్థతను, మరణము వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువ. 4 విషయాలు ప్రియులారా, 4 విషయాలు. నేను అలాగున చేయలేను. ఎలాగ చేయలేదు? నోటితో దూషించుట అలాగూ చేయలేదు, పరస్త్రీని కనులతో చూచుట అలాగూ చేయలేదు, పాదములు దేవుని మార్గములు విడిచిపెట్టుట అలాగూ చేయలేదు. 4వది యథార్థతను విడిచిపెట్టుట నేను అలాగున చేయలేను. చివరికి మరణము వచ్చినను నేను అలాగున చేయలేను. ఎంత ఉన్నతమైన మాట ప్రియులారా! ఎంత శ్రేష్టమైన మాటలు ప్రియులారా! మరణము వచ్చినను యథార్థతను విడిచిపెట్టను కదండి. యోబు భార్య వచ్చి ఏమన్నది? బైబిల్ చూడకండి. యోబు భార్య వచ్చి ఏమన్నది? దేవుని దూషించి తెచ్చిపోన్నదా? ఇంకొక మాట ఉంది, ఆ మాట చెప్పలేదు మీరు. దేవుని దూషించి నీవు యథార్థతను వదలకుండా ఇంకొన్నో నిలబడుతావా? దేవుని దూషించి అప్పుడు చచ్చిపో. నువ్వు యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించి అప్పుడు చచ్చిపో. ఇప్పుడు ఏమంటున్నాడు యోబు? మరణమగునంత వరకు నేనేమి చెయ్యను, నా యథార్థతను విడిచిపెట్టను. ఇదండి భక్తులు ఆలోచనలు, ఇదండి భక్తుల యొక్క నడవడికలు. భూమి ఎంతంతట దేవుని దూతలు, భూమి ఎంతంతట అపవాది సంచారం చేసి ప్రతి ఒక్కరు లెక్క ప్రతి ఒక్కరు ఆలోచన, మాటలు, చూపులు, నడవడికలు, ప్రవర్తనలు యథార్థత కూడా లెక్క చెప్పుతూ ఉంటుంటే అపవాది అందరూ నావారే అంటుంటుంటే దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా? నోటితో దూషించుట అలాగున చేయుడు, కన్నులతో పరస్త్రీని చూచుట అలాగున చేయుడు, పాదములు దేవుని మార్గములు విడిచిపెట్టుట అలాగున చేయుడు, మరణమగినంత వరకు యథార్థతను విడిచిపెట్టుట అలాగున చేయుడు. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా? ఎంత ఉన్నతమైన దేవుడండి! దేవుడు యోబు మీద అంత నమ్మకం పెట్టుకున్నాడు. ఒకసారి ఆలోచించన్న ప్రియులారా, మనం ఎందుకు అలాగ ఉండకూడదు? యోబు మనలాగా తల్లి గర్భన పుట్టిన మనుషుడే, మనలాంటి వాడే, మన వల్ల దేవుని విశ్వసించిన వాడే, మన వల్ల దేవుని భయభక్తులు కలిగిన వాడే, మనలో జీవించాడు. అరే నేనెందుకు ఉండకూడదు ప్రభా? యోబు వలె నేను ఉంటాను. నా నోటితో గాని, నా చూపుతో గాని, నా ప్రవర్తన ద్వారా గాని, నా యొక్క యథార్థతను బట్టి గాని నేనెన్నడూ కూడా నిన్ను దూషించను, నీకు అవమానము కలుగు చేయను, నీ దృష్టికి ఏ విధమైన అపకారము తలపెట్టనని తీర్మానము చేసుకుందాం ప్రియులారా. భూలోకము శాశ్వత, ఇంకా బ్రతకాలి. ఏడు బ్రతుకుతా? బ్రతికి ఏం సాధిస్తున్నా? ఒకసారి ఆలోచించన్న ప్రియులారా. ఏమి సాధించాము? దేవుని కొరకు యోబు వలె నిలబడదాం ప్రియులారా. దేవుని కొరకు యోబు వలె నిలబడదాం ప్రియులారా. నోటితో దూషించుట అలాగూ చేయను నిలబడద్దాం, కన్నులతో పరస్త్రీని చూచుట నేను అలాగూ చేయను నిలబడద్దాం ప్రియులారా. అంటున్నాడు, నా పాదములు దేవుని మార్గములు విడిచిపెట్టుట నేను అలాగూ చేయను నిలబడదాం, మరణమగునంత వరకు యథార్థతను విడిచిపెట్టనని అలాగూ చేయలేక నీతిగా నిజాయితీగా
దేవుడు న్యాయమైన త్రాసులో తూచినప్పుడు నిజమే ప్రభువా, నీకు నేను బద్దునై ఉంటాను, నీ కనుదృష్టి నా మీద ఉంది గనుక నీకు మహిమకరంగా ఉంటాను, నీకు ఆనందకరంగా ఉంటాను, నీవుండే రాజ్యములు నేను ఉంటానని తీర్మానం చేసుకుని యోబు వలె జీవించుదాం. అటు దీవెన కృపాశీర్వాదములు దేవుడు మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి అనుగ్రహించి దేవుడు వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందా. దయచేసి తలలో వంచి కండ్లు మూసుకుంది. ఒక్క పర్యాయము యోబు గూర్చి మాట్లాడినప్పుడు ఆ మాటలలో నీవు నేను ఉన్నామా లేదా, ఆలోచనలో నీవు నేను ఉన్నామా లేదా, కంటోన్మెంట్ బాప్టిస్ట్ సంఘం పైన దేవుని కను దృష్టి ఉన్నది. ప్రతి ఒక్కరి పైనను, ప్రతి కుటుంబం పైనను, ప్రతి విశ్వాస పైనను అని కను దృష్టి ఉన్నది. అపవాది లెక్కలు చెప్పుచున్నాడు, దేవుని దూతలు లెక్కలు చెప్పుచున్నవి. ఆ లెక్కలలో నీవు నేను ఎంతవరకు ఉన్నాము? నోటి మాటలతోనైనను, కన్ను చూపులతోనైనను, పాదములతోనైనను, యథార్థతనైనను దేవుని కొరకు నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఉంటున్నామా? తుట్టులు పడుతున్నామా? లోకం వైపు పరిగెత్తుతున్నామా? పాపం వైపు పరిగెడుతున్నామా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నామా? ఎదుటివారిని గాయపరుస్తున్నామా? ఇష్టానుసారానికి జీవిస్తున్నామా? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా? ఒక్కసారి దేవుడు అడుగుతున్నటువంటి ఆ ప్రశ్నకు, ప్రభువా నిజమే తండ్రి, నాకు అన్ని ఇచ్చావు, నీతిగా, నిజాయితీగా, నీకు మహిమకరమగా ప్రభువా నీ రాజ్యములు ఉండడానికి, సంఘ క్షేమము కొరకు, నా కుటుంబాల ఆశీర్వాదం కొరకు నీతిగా, నిజాయితీగా జీవిస్తాను. నీ కను దృష్టి నా మీద ఉన్నప్పుడు నేను యథార్థంగా ఉంటానని తీర్మానం చేసుకున్నా. దయచేసి నోటిని కట్టుకుందాం, కను చూపులను కట్టుకుందాం, మన పాదములు బంధకములతో దేవుడి యొక్క వాక్యము చేత బంధించుకుందాం, యథార్థత కలిగి ఉందాం. అటు రీతిగా తీర్మానం చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడుగు మా ప్రియ పరలోకపు తండ్రి, యోబును మా మధ్య ఉంచి, యోబు యొక్క ఆత్మీయతను మా మధ్యన ఉంచి, మాతో మాట్లాడిన జీవము కలిగిన మా తండ్రి, నేనెందుకు అలా ఉండకూడదు, మేమెందుకు అలా ఉండకూడదు? అపవాది లెక్క చెప్పినప్పుడు లెక్కగా మేము దొరకకుండా మీకు మహిమకరముగా ఉండాలి ప్రభువా, మిమ్మల్ని గణపరిచే బిడలుగా ఉండాలి ప్రభువా, లోకములో గొప్ప జ్యోతుల వల్ల ఉండాలి ప్రభువా. అటు రీతిగా మమ్మల్ని వెలిగించుకోమని, అటు రీతిగా ఆత్మీయతలో ప్రభువైనా మమ్మల్ని తీర్చిదిద్దుమని, మీ కృప వెంబడి కృపను పొందుకునే సంగమగా, మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే సంగమగా, మిమ్మల్ని గణపరిచే సంగమగా అటు రీతిగా బలపరచండి. మమ్మును బట్టి మీ నామము అన్యజనుల మధ్య దూషించబడకుండా మమ్ములు ప్రభు సిద్ధపరచండి. మా నోటిని కాచుకొని, మా కన్నులు కాచుకొని, మా పాదములు కాచుకొని, మా యథార్థతను కాచుకొని, మా భక్తిని కాచుకొని, మా విశ్వాసమును కాచుకొని, మా పరిశుద్ధతను కాచుకొని, మా విశ్వాస నీతి నియములు కాచుకొని మీకు నీతిగా, మీకు మహిమకరంగా జీవిస్తామని తీర్మానం చేసుకుంటున్నాం ప్రభువా. వాక్యం వినిన్నాం, వాక్యానుసారంగా జీవించడానికి మమ్మల్ని అందరిని ఆయుత్తపరచండి, మమ్మల్ని అందరూ సిద్ధపరచండి, మమ్మల్ని అందరూ పురుగొల్పండి, ఉద్యమం రగిలించండి ప్రభువా. ఈ జిల్లాలో, ఈ రాష్ట్రములో ఒక ఉన్నతమైన సంగమగా, నీకు మహిమ తెచ్చిన సంగమగా, మిమ్మల్ని ఘనపరచే సంగమగా మమ్మల్ని అందరూ తీర్చిదిద్దుమని నీ వాక్యముతో ఉదక స్నానము చేస్తూ మా జీవితాలు సరి చేసుకున్న భాగ్యము దయచేయమని మా ప్రభుని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరము లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 239వ పాట, ఆత్మ నడుపు సత్యములోనికి ప్రేరణ పాట పాడుకొనుచు దేవుని ఆశీర్వాదములు తీసుకొని దేవుడు మనకిచ్చిన గృహములకు సమాధానముతో వెళ్దాం. ఆత్మ
దేవుని యొక్క ప్రేమయు మన రక్షకుడు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడి వచ్చిన మనకెల్లరికును మన కుటుంబములకు మన సంఘమునకు బలహీనమైన ప్రతి ఒక్క బిడ్డకు జరగబోతున్న ఆరాధన కార్యక్రమాలకు ఆయన సేవిస్తున్న సకల పరిశుద్ధులకు దేవుని సన్నిధి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరము ఆయన రాకడ పర్యంతరము సదాకాలము తోడైయుండి నడిపించునుగాక. ఆమేన్.